ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి ఎరుషలేమా. మహాగణుడును మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మరొక వారము ఆయన కృపా సన్నిధిలో మనం కూడుకుని ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి కృప చూపిస్తూ ఉన్నాడు. రండి, దేవుని యొక్క వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మా ప్రియమైన మా తండ్రి, మీ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు మీ వాక్యమును ధ్యానించడానికి మేము కూడి ఉండగా నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసు నామమున అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము దేవుడు చేయని పనుల గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుడు ఏం చేయడు అనేది మనం చూస్తే ఓ చక్కటి మాటలు మనం దేవుని యొక్క వాక్యములో చూడొచ్చు. 102వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. ఈ 102వ కీర్తన 17వ వచనములో దావీదు భక్తుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఈ మాటలు పలుకుతున్నాడు. ఏమనంటున్నాడంటే, చాలా చక్కటి మాట. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక అంటే దేవుడు ఏం చేయడంటే, ఆయనంట దిక్కులేని దీన దరిద్రుల యొక్క ప్రార్థనంట దేవుడు అంట నిరాకరింపక అంటాడు. అంటే త్రోసివేయక, మీ ప్రార్థనలు నేను వినను, మీరు పేదవాళ్ళు అని చెప్పి దేవుడంట వారిని ఏమాత్రము కూడా అవమానపరచడు. స్పష్టంగా భక్తుడు చెప్తున్నాడు, ఆయన దిక్కులేని దీన దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక వాళ్ళు ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఉన్నాడు. దేవుడు చేయని పనులు ఏంటనంటే, ఎన్నడూ కూడా వాళ్ళ ప్రార్థనలు వినుకోకుండా దేవుడు ఉండడంట. ఈ వాక్యము మనందరి జీవితంలో ఎంతగానో మనకి బలాన్ని, ధైర్యాన్ని, ప్రోత్సాహాన్నిచ్చేటువంటి మాట అండి ఇది. ఆయన దిక్కులేని దీన దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక వారు ప్రార్థనల వైపు దేవుడు తిరిగి ఉన్నాడు. మనము దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా నీవే నాకు ఆధారం, నీవే నాకు దిక్కు, నాకంటే ఇంకా ఎవరు లేరయ్యా అని ఎప్పుడైతే పూర్తిగా మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడి ఆ నమ్మకం కలిగి ఆ ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడంట. బైబిల్ గ్రంథంలో ఒక రాజును మనం చూస్తాం. ఆసా అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి కొన్ని శ్రమలు వస్తాయి. యుద్ధము వచ్చినప్పుడు శత్రువులు బహుబలంగా ఉంటారు. ఆ విషయాన్ని గుర్తించినటువంటి ఒక ఆస దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని పాదాల దగ్గర ఏమని అతడు ప్రార్థన చేస్తాడో ఒక మాట మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయంలోనికి వెళ్ళి 11వ వచనము నుండి దేవుని యొక్క మాటలు మనం చదువుదాం. ఆసా తన దేవుడిని యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతుల్లో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీ కన్నా ఎవరనూ లేరు. మా దేవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయము నొందనీయకమని ప్రార్థింపగా. చూచారండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ
లేరు. మాకు సహాయము చేయము, నిన్నే మేము నమ్ముకొని ఉన్నాము అని ఆస అనేటువంటి ఒక భక్తుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. యెహోషాపాతు కూడా ఇలాంటి ప్రార్థన చేస్తాడు. 2వ దినవృత్తాల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం దేవుని వాక్యం చదువుదాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాడు? నీవే మా దిక్కు, ఇంకా నాకు ఏ దిక్కు లేదయ్యా, నీవే నాకు దిక్కని ప్రార్థన చేశాడు. ఆస నీవే నాకు సహాయం చేయి, నిన్నే నేను నమ్ముకున్నాను అని ప్రార్థించాడు. యెహోషాపాతు కూడా ప్రార్థన చేస్తున్నాడు. 3 దేశాల వారు యుద్ధానికి వచ్చినప్పుడు నీవే మా దిక్కు. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నీకెవడు దిక్కు అని చెప్పి. మనకి దిక్కు ఎవరు అంటే దేవుడే మన దిక్కు. దిక్కులేని వాళ్ళందరికీ దిక్కు ఎవరంటే దేవుడే మన దిక్కు. దిక్కులేని పిల్లలకు ఆయన దేవుడు. ఈరోజు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దావీదు భక్తుడు దేవుని సందుకు వచ్చి అంటున్నాడు, ఆయన అంటున్న మాట, ఆయన దిక్కులేని దీన దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక ఆయన వారు ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. మొన్న 19వ తారీఖున నేను ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళాను, చుట్టాల యొక్క వివాహ కార్యక్రమానికి. అక్కడ మనకి దైవజనులు కృష్ణా బ్యారేజ్ పక్కన, మణిపాల్ హాస్పిటల్ పక్కన వీరపనేని పాల్ చౌదరి గారు దైవజనులు కార్యక్రమం అంతా నడిపిస్తూ ఉన్నాడు. ఆయన సాక్ష్యం చెప్పాడు ఒక మాట. ఏమనంటే, పెండ్లు కుమారుడు, నా ఆత్మీయ కుమారుడు, చిన్నప్పుడే వారు అమ్మ వారు నాన్న చనిపోయారు. ఆయన్ని ప్రభులోకి నడిపించి నేను ఆయన్ని చదివించాను. అందరూ అనుకున్నారు ఇతడు దిక్కులేని వాడైపోతాడని చెప్పి. అయితే ఆ బాబు పెదనాన్నలు బాబాయాళ్ళు చూసుకున్నారు. ఆత్మీయ తల్లిదండ్రిగా నేను పాస్టర్ గారు చూసుకున్నాం. తండ్రి లేడు, తల్లి లేదనేటువంటి ఒక బాధ ఆ బాబుకి కలగలేదు. ప్రతిరోజు నన్ను మమ్మీ డాడీ అని పిలుస్తారు అని స్టేజ్ మీద చెప్పినప్పుడు నాకు ఈ మాట గుర్తుకొచ్చిందండి. ఆయన దిక్కులేని దీన దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు అనే మాట. ఒకవేళ నీకెవ్వరు లేరా అమ్మా, బాబు, నీకెవ్వరు లేరా? నీకు దేవుడున్నాడు. ఆ దేవుడే నీకు దిక్కు. ఆ దేవుడే నీకు సహాయము చేయటానికి, నీ ప్రార్థన ఆలకించి నీ కొరకు ఎవరినైనా దేవుడు లేపగలిగిన దేవుడు. ఆయన దిక్కులేని దీన దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక వారు ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. 2వ మాటను మనము జ్ఞాపకం చేసుకునే ముందు ఇంకొక 2 వాక్యాలు మనం చదువుదామండి. 22వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్తున్నటువంటి ఒక మాట. 22వ కీర్తన 24వ వచనం చదువుదాం. ఆయన బాధపడు అని బాధలను తృణీకరింపలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు. వాడు ఆయనకు మొరబెట్టగా ఆయన ఆలకించను. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామో చూడండి. బాధపడే వారి యొక్క బాధనంట దేవుడంట తృణీకరించలేదు. ఆ పని ఆయన చేయలేదు. ఆయన ఎవరిని తృణీకరించలేదు. బాధపడేటువంటి వారి యొక్క బాధను తృణీకరించలేదు. దానిని చూచి ఆయన అసహ్యపడలేదు. ఆయన తన ముఖమును దాచుకోలేదు. ఆ పని అసలు ఆయన చేయలేదంట. వాడు మొరబెట్టగా వాడు మొర దేవుడు ఆలకించాడనేటువంటి మాట ఈ భాగంలో దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. 69వ కీర్తన 33వ వచనం కూడా ఒకసారి చూద్దామండి. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదీలో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా, ఆయన గొప్ప దేవుడు అండి, పెద్ద దేవుడు, నన్ను ఎలా దేవుడు ప్రేమిస్తాడు, లేకుంటే దేవుడు ఎలా నా మొర వింటాడని నువ్వు అనుకుంటున్నావా? ఈ దేవుడు ఏ దేవుడు అంటే ఆకాశ పక్షులు మొరబెట్టినా విన్న దేవుడు, నీ మొర వినే దేవుడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా,
ఎవరు నిన్ను తృణీకరించినా, నువ్వు ఎంత మొరబెట్టుకున్నా నీ మొర, నీ గోడు ఆలకించేవారు లేకపోయినా సృష్టికర్త అయిన దేవుడు నీ మొర ఆలకిస్తాడు. తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు నిన్ను కలగజేశాడు. ఒకవేళ ఎవరైనా నిన్ను ఒకవేళ తృణీకరిస్తారేమో కానీ యేసయ్య మాత్రము ఎన్నడూ కూడా నీ ప్రార్థన తృణీకరించడు. నీ దీన ప్రార్థన వినటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రెండవ మాటను ఒకసారి మనము పరిశుద్ధ లేఖనములో మనం జ్ఞాపకం చేసుకుందామండి. 51వ కీర్తన మనం 17వ వచనములో ఒక మాట చదువుతాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయువు. విరిగిన నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయుడు, ఆలస్యం చేయడంట. ఆయన వారి విషయంలో దేవుడు శ్రద్ధ చూపిస్తాడు. విరిగినటువంటి మనసే దేవునికి ఇష్టమైన బలులు. మనము విరగాలి, మనము నలగాలి. దేవుడు యాకోబును విరిచాడు, సౌలును పౌలుగా మార్చడానికి నలగగొట్టాడు. విరిగి నలిగిన హృదయము కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడంట మనలంట అలక్ష్యము చేయడంట. ఆయన అలక్ష్యము చేయక, ఆలస్యం చేయక మన దగ్గరకు వస్తాడు, మనకి సహాయము ఆయన చేస్తాడు. ఏ మనస్సు కలిగి మనం ఉన్నాం? దేవుడు కోరుకునేది మన హృదయం. ఆయనకంట బలులంటే ఇష్టం లేదంట. మేకలు, గొర్రెలను లేకుంటే కోడెలను ఆయనకి బలిగా అర్పిస్తే అది ఆయనకి ఇష్టం లేదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. నిన్ను నీవే దేవునికి సమర్పించుకో. ఒక బలిని దేవుడికి ఏ విధంగా అర్పిస్తామో అలా మనం సజీవ యాగముగా మనం ఆయనకి అప్పగించుకోవాలి. ఈ మాటలు ఈ భక్తుడు ఎందుకు చెప్తున్నాడంటే తనలో పాపం ఉంది, తనలో అపవిత్రత ఉంది. పాపము అపవిత్రత కలిగినటువంటి మనుషులకి దేవుడు చోటు ఇవ్వడు. అది ఎవరికి అంటే ప్రభువుని నమ్ముకుని ఉండి పాపం చేస్తే. అయితే దేవుడు నిన్ను నన్ను ఇష్టపడాలి అంటే మనం విరిగిపోయిన వారంగా మనల్ని మనం ఎరగొట్టుకోవాలి. చెడుని మనం విడిచిపెట్టి దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని అలక్ష్యం చేయడంట. మన యొద్దకు ఆయన వస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ భాగములో ఆయన తెలియచేస్తాడు. 34వ కీర్తన 18వ వచనంలో కూడా ఈ మాట చెప్తాడు. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారినైనా రక్షించును అంటాడు. అంటే వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు, వారి దగ్గరికి దేవుడు వస్తాడు. విరిగిన హృదయము కలిగిన వారి దగ్గరికి. రాతిగుండు కలిగి మనం ఉండకూడదు. రాతిగుండును తీసివేసుకుంటే దేవుడు మాంసపు హృదయాన్ని మనకిస్తాడు, మెత్తని మనసు దేవుడు మనకి ఇస్తాడు. విరిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాడంట. హృదయాన్ని కఠినపరుచుకున్న వారు కీడులో పడిపోతారు. మనల్ని మనం నలగొట్టుకుని, మనం సరి చేసుకుని, మనము దిద్దుకుని మన హృదయాన్ని దేవుడికి మనము అప్పగించాలి. విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేసే దేవుడువు కాదు. కొంతమంది ఉంటారు, హృదయము నిండా ద్వేషం, హృదయము నిండా అసూయ, హృదయము నిండా అపవిత్రత, హృదయము నిండా పాపం పెట్టుకుని, రా ప్రభువా నా దగ్గరికి, రా ప్రభువా నా దగ్గరికి రానైనా, నా ప్రార్థన వినయ్యా, నన్ను అంగీకరించయ్యా అని ప్రార్థన చేస్తారు. కానీ ఆ ప్రార్థన దేవుడు వినడు. విచిత్రమైన ఓ విషయం చెప్తాను మీకు. ఈ మధ్య ఒక ఆయన అన్నాడు నాతో, పాస్టర్ గారు నేను తాగి ప్రార్థన చేస్తాంటే ఎంత బాగా ప్రార్థన నడిపింపు వస్తుందంటే నేను వర్ణించలేనండి అంటున్నాడు. ఆయన తాగితే ప్రార్థన బాగా వస్తుందంట ఆయనకి. నేనన్నాను, ఆ ప్రార్థన దేవుడు వినేది కాదు, ఆ ప్రార్థన సైతానుగాడికి బాగా ఇష్టమైంది. ఇక్కడ ఏమని చెప్తున్నాడండి? విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అంట అలక్ష్యము చేయడంట. ఆయన అంటున్నాడు, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. అంటే విరగటం అంటే అర్థం ఏంటి? నీలో ఉన్నటువంటి ఆ పాపాన్ని, నీలో ఉన్న ద్వేషాన్ని, నీలో ఉన్న చెడుతనాన్ని విరగగొట్టు, నలగొట్టి బయటకు పంపించాయి. పవిత్రత కలిగి ఉండు, అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు.
పాపుల మనవి దేవుడు ఆలకించడని బైబిల్ చెప్తుంటే నీకు తాగితే బాగా నడిపింపు వస్తుందా? ఎంత బుద్ధిహీనతతో కూడిన మాట అండి అది. బైబిల్ గ్రంథములో స్పష్టంగా చెప్పబడినటువంటి ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను చూడండి. 5వ కీర్తనలో ఏం చెప్తున్నాడు? 4-5 వచనాలు చదువుతాను. దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడితనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు అన్నాడు. మరి దేవుడేమో ఇక్కడ ఈ మాటలు చెప్తుంటే నువ్వు తాగితే నీకు ప్రార్థన రావటం ఏంటి? నీకు సైతాను పట్టి నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు గనుక హృదయ శుద్ధి కలిగి నువ్వు ప్రార్థించు, విరిగి నలిగిన హృదయముతో ఉండు. అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు, నీ దగ్గరికి వస్తాడు, నా దగ్గరికి వస్తాడు దేవుడు. చదువుకో దేవుని వాక్యాన్ని, జాగ్రత్త కలిగి ఉండు. చెడితనానికి ఆయన దగ్గర చోటు లేదు, డాంబికులు ఆయన సన్నిధిలో నిలవలేరు, పాపము చేయవారందరూ ఆయనకి అసహ్యులు అన్నాడు. కనుక పాపాన్ని అసహించుకో, త్రాగుని అసహించుకుని చక్కగా పరిశుద్ధత కలిగి ప్రార్థించు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. విరిగి నలిగిన హృదయము కలిగి ఉండు అన్నాడు. ప్రియులరా, పరిశుద్ధ లేఖనములో యెషయా గ్రంథంలోనికి ఒక్కసారి మనం వెళదాం. 57వ అధ్యాయములో 15వ వచనము నుండి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి చదువుదామండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును. ఎక్కడుంటాడంటండి? పరిశుద్ధ స్థలములో నివసించువాడును. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జింప చేటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింప చేటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్ద నేను నివాసం చేస్తున్నాను. అక్కడ ఉంటాడండి దేవుడు. వాళ్ళ దగ్గరకు వస్తాడంట ఆయన. వారిని ఉజ్జీవింప చేస్తాడు, వారిని జీవింప చేస్తాడు, వారి యొద్ద నివసిస్తాడు. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి మాట. ఇంకొక మాట దేవుని యొక్క వాక్యం చూద్దాం. యెషయా గ్రంథంలోని 61వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి చూద్దాం. పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు మొదటి వచ్చును, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, దీనులకు సువార్తను ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు అంటాడు. అక్కడిక్కడ అంటాడు నలిగిన హృదయము గల వారిని ఆయన దృఢపరచుటకు అంటాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎదట వారికి బోధించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టునైపోతానేమోనని నా శరీరాన్ని నేను నలగగొట్టి దానిని నేను లోపరుచుకొనుచున్నాను అన్నాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, మనల్ని మనం నలగొట్టుకోవాలి. మనం నలగొట్టుకుని మన శరీరాన్ని మనం లోపరుచుకునే వారంగా మనం ఉండాలి. మన శరీరాన్ని ఎంతగా మనం లోపరుచుకుంటామో అంతగా దేవుడు మన దగ్గరికి వస్తాడు, దేవుడు మనల్ని దర్శిస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు మనకి సహాయము ఆయన చేస్తాడు. ఈ విషయాన్ని మనమందరము కూడా గుర్తించాలి. 3వ మాటను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. 3వ మాట మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయును. 3వది ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి నేను త్రోసివేయను అన్నాడు. గమనించు, ఒక వ్యక్తి దేవుని యొద్దకు వస్తే దేవుడంట వారినంట బయటకంట త్రోసివేయడంట. కానీ కొన్ని స్థలాలలో జరుగుతుంది ఏంటంటే, మీరు దేవాలయం దగ్గరికి రావటానికి వీలు లేదు, దేవాలయం లోపలికి రావటానికి వీలు లేదు, మీరు దేవాలయం లోపలికి వచ్చే అర్హత మీకు లేదు అని చెప్తారు. కానీ యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటనంటే, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తా.
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను, నేను మిమ్మల్ని బయటికి త్రోసివేయను. ఇదిగో నువ్వు నా యొద్దకు రావటానికి నువ్వు అర్హుడువు కాదు, నువ్వు నా యొద్దకు వస్తే నేను మైలుబడిపోతా, నువ్వు నా యొద్దకు వస్తే ఇదిగో నాకు అపవిత్రత అంటుతుందని నేను అన్నను. నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వెంత త్రాగుబోతువైనా, నువ్వెంత వ్యభిచారివైనా, నువ్వెంత మోసగాడువైనా, నువ్వెంత నరహంతకుడువైనా, నువ్వెంత అన్యాయస్తుడువైనా నా యొద్దకు వస్తే నేను నిన్ను బయటికి త్రోసివేయను. నీ లోపల ఉన్న పాపం, నీ లోపల ఉన్న అపవిత్రత, నీ లోపల ఉన్న చెడుతనాన్ని నా రక్తముతో కడిగి దాన్ని నేను బయటకు తోసేస్తా, నిన్ను పవిత్రపరుస్తా, నిన్ను నా బిడ్డగా స్వీకరిస్తా, నిన్ను నా కుమారుడిగా కుమార్తెగా నేను చేస్తాను. నా యొద్దకు వచ్చేవాడిని నేనెంత మాత్రమును బయటికి నేను త్రోసివేయను. నువ్వు తక్కువవాడవని, నువ్వు అంటరాని వాడవని నేనెన్నడూ అనను. ఎందుకో తెలుసా? నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి. నువ్వు నా దృష్టిలో ఎవరో తెలుసా? విలువైన వ్యక్తివి. సహోదరుడా, సహోదరి, నువ్వు లోకములో తృణీకరించబడుతున్నావా? ఈ లోకముల మనుషుల చేత వెలివేయబడ్డావా? నీ కొరకు తన చేతులు చాపి పిలుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? భూదిగంత నివాసులారా, నా వైపు చూడండి, నేను మీకు రక్షిస్తాను, నా యొద్దకు రండి అని దేవుడు అంటున్నాడు. ఎవరు నిన్ను వెలివేసినా, ఎవరు నిన్ను తక్కువగా చూచినా నీకంటూ ద్వారం తెరవబడి ఉంది. నా ప్రభు అయిన యేసు దగ్గరికి ధైర్యంగా నువ్వు రావచ్చు, ఏ టైంలోనైనా నువ్వు రావచ్చు. ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఎందుకో తెలుసా? నువ్వు రావటం వల్ల నేను మైలుబడినాయా? నువ్వు రావటం వలన నేను తక్కువ చేయబడినాయా? నువ్వు వస్తే నా విలువ తగ్గదయ్యా. నువ్వు వస్తే నీ విలువను పెంచుతానంటున్నాడు, నీకు గౌరవాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన యొద్దకు వస్తే నువ్వు శుద్ధి చేయబడతావు, ఆయన యొద్దకు వస్తే నువ్వు క్షమించబడతావు, ఆయన దగ్గరకు వస్తే నీ విలువ పెరుగుతుంది. ఆయన దగ్గరకు వస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అది ఆయన చేసే పని. అంతే తప్ప నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నువ్వు నా దగ్గరకు రావద్దు అని మాత్రం ఆయన అన్నాడండి. ఆయన దగ్గరకు వస్తానంట ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను కౌగిలించుకుంటాడు. తప్పుపోయిన కుమారుడు మనసు మలినమైపోయింది, శరీరం అంతా మురికైపోయింది, చూడటానికి అసభ్యకరంగా తయారైపోయాడు. అతడు వస్తుంటే తండ్రి చూచి పరిగెత్తికెళ్ళి తన కుమారుని కౌగిలించుకుని మెడ మీద ముద్దు పెట్టి తీసుకుని వచ్చి క్షౌరం చేయించి ఆయన ఏం చేశాడు తెలుసా అండి? చక్కగా నీటిగా స్నానం చేయించి కొత్త బట్టలు వేసి పాదాలకి చెప్పులు తొడిగి చేతికి ఉంగరం పెట్టాడంట. తండ్రి మనసు అదండి, తండ్రి మనసు అది. ఆయన నిన్ను కన్నా తండ్రి. ఎందుకు దూరంగా ఉంటావు ఆయనకి? రా, వచ్చాయి. ఆయన దగ్గర నీకు క్షమాపణ ఉంది, ఆయన దగ్గర నీకు ప్రేమ దొరుకుతుంది, ఆయన దగ్గర నీకు సమృద్ధి దొరుకుతుంది, ఆయన దగ్గర నీకు నిత్య జీవం దొరుకుతుంది. కనుక ప్రభు దగ్గరకు రా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రభు నేర్పిస్తున్న పాఠం ఇది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క కుమార్తెలే. సైతాన్ గాడు మోసం చేసి దేవుడికి దూరం చేశాడు, పాపములోనికి తీసుకెళ్ళిపోయాడు. ఇష్టానుసారంగా మీరు బ్రతకండి అని స్వేచ్ఛనిచ్చాడు. కానీ నా ప్రభు అక్కడ నుంచి రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు వచ్చి ఆయనకి ప్రార్థన చేస్తే
నీ ప్రార్థన తృణీకరించడంట. నువ్వు విరిగి నలిగిన హృదయముతో ఉంటే ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను అలక్ష్యం చేయకోకుండా నువ్వేది అడిగితే అది నీకు ఇస్తాడంట. మూడవది, నువ్వు ఎలాంటి ఘోర పాపములో ఉన్నా ఆయన దగ్గరికి గనక వస్తే గనక నీ నిత్య రూపంలో త్రోసివేయడు. త్రోసివేసే దేవుడు కాదు. భక్తుడు ఏమంటాడంటే 27వ కీర్తనలో భక్తుడు ఒక మాట చెప్తాడు, 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను సేరదీయును. అంటే కన్నా తల్లి తండ్రులు ఒకవేళ నిన్ను విడిచిపెట్టినా, ఆయన అంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను సేరదీయును. నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టారా? నీ అన్నదమ్ములు నిన్ను విడిచిపెట్టారా? నీ అక్క చెల్లెలు నిన్ను విడిచిపెట్టారా? అమ్మా, అయ్యా, ఒకవేళ నేను కన్నా వాళ్ళని విడిచిపెట్టారా? నువ్వు దేవుడి దగ్గరికి వస్తే కనుక ఆయనంట తన హక్కుని చేర్చుకుంటాడంట. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుంటాడంట. నీ అవసరాలు తీరుస్తాడంట. ఆలస్యం చేయొద్దు, దేవుని దగ్గరికి వచ్చాయి. దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు గనుక దేవుని యొక్క సన్నిధానములో ఈ వాక్యాన్ని బట్టి మనము దేవుని సన్నిధానములో జాగ్రత్తగా మనం ఉందాం. ఆయన ప్రేమను లోకానికి పంచుదాం. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించునుగాక. ప్రార్థన చేసి ముందు ఒక్క మాట చెప్తున్నాను. కాకినాడలో పెంటెకోస్టల్ బైబిల్ కాలేజ్ ఉంది. మరి అక్కడ అనేక మంది, ఇప్పటికే దరిదాపుగా 1000 మంది వరకు అక్కడ దేవుని వాక్యం నేర్చుకుని 1963వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఎంతోమంది దేవుని వాక్యం నేర్చుకుని అద్భుతమైన సేవ చేస్తున్నారు. అల్పుడును ఆయన పాదధూళినైన నేను కూడా అదే బైబిల్ కాలేజీలో 3 సంవత్సరాలు 95, 96, 97 దేవుని వాక్యం నేర్చుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. మీలో ఎవరైనా ఒకవేళ వాక్యం నేర్చుకోవడానికి ఆసక్తి కలిగిన వారు ఉంటే ఖచ్చితంగా మీరు ఆ బైబిల్ కాలేజీలో చేరండి అని చెప్పి నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రార్థన. తండ్రి, ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచారు, మీకు స్తోత్రాలు. దైవ సన్నిధిలో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, దైవకృప అనుగ్రహించు. సమస్త విషయంలో తోడుగుని మేలు చేసి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకు ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు సదాకాలము తోడైండునగాక. ఆమేన్. అందరికి వందనాలండి.